ఒక్కొక్కసారి ఏకాంతములో ఒక చిన్నవాడు ఆడుకుంటూ తెలియక ఒక నల్ల త్రాచుపావుని చేతిలో ఎలా పట్టుకుంటాడో అదే విధముగా నేను నీతో ఏకాంతములో క్రీడిస్తున్నప్పుడు నిన్ను ఆలింగనము చేసుకున్నాను. కానీ ఆ సమయములో నాకు తెలియదు నీవు ఈరోజు నా మృత్యువుకి కారణము అవుతావు అని. అయ్యో, నేను ఒక దురాత్మ. జీవిస్తున్నప్పుడే నా మహాత్ముడైన పుత్రుణ్ణి పితృహీనుడు చేస్తున్నాను. ఈ మొత్తము సంసారము నిశ్చయంగా నన్ను ధిక్కరిస్తూ నా మీద నిందలు చెప్తారు. అది ఉచితమే. నన్ను నిందిస్తూ ఈ జనము అందరూ ఈ విధముగా అంటారు, రాజా దశరథుడు చాలా మూర్ఖుడు, కామి. ఒక స్త్రీని సంతుష్టపెట్టడము కోసమని తన ఇష్టమైన పుత్రుని వనవాసమునకు పంపించినాడు అని. ఇప్పటిదాకా శ్రీరాముడు వేద అధ్యయనము చేసి బ్రహ్మచర్య వ్రతము పాలన చేసి అనేకమైన గురుజనుల సేవలో సంలగ్నుడు అయి ఉండటము కారణము చేత చాలా చిక్కిపోయాడు. ఇప్పుడు సుఖభోగము అనుభవించే సమయములో ఆ వనమునకు వెళ్ళి మహత్తరమైన కష్టమును ఇప్పుడు అనుభవించాలి. నేను నా పుత్రుని శ్రీరామునికి ఇప్పుడు నీవు వనమునకు వెళ్ళు అంటే వెంటనే అదే చాలా మంచిది అని చెప్పి నా ఆజ్ఞను స్వీకరిస్తాడు. నా పుత్రుడు రాముడు వేరే విషయము ఏదియూ చెయ్యడు. నాకు ప్రతికూలముగా ఒక జవాబు కూడా ఇవ్వడు. నేను ఈ విధముగా నా పుత్రుని వనముకి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత శ్రీరాముడు దానికి విపరీతముగా చేసి వనానికి వెళ్ళకపోతే నాకు చాలా ప్రియమైన కార్యము అవుతుంది. కానీ నా పుత్రుడు ఎప్పుడూ అలాంటి పని చెయ్యడు. ఈ విధముగా రఘునందనుడు రాముడు వనానికి వెళ్తే అందరూ నన్ను ధిక్కరిస్తారు. నేను ఒక క్షమాలేని అపరాధికి మృత్యువు అవశ్యముగా యమలోకము నన్ను పంపుతుంది. రాజా దశరథుడు కోపముగా కైకేయితో ఈ విధముగా అడిగారు. నరశ్రేష్ఠుడు శ్రీరాముడు వనమునకు వెళ్ళిన తర్వాత నా మృత్యువు అయిన తర్వాత శేషమైన నా ప్రియజనము కౌసల్య, సుమిత్ర ఆది ఇక్కడ ఉంటారు. నీవు వారి మీద ఎటువంటి అత్యాచారము చేస్తావు? దేవి కౌసల్య నన్ను, శ్రీరాముని మరియు శేష ఇద్దర పుత్రులు లక్ష్మణుడు, శత్రుఘ్ని వదిలి ఇంత పెద్ద దుఃఖము సహనము చెయ్యలేదు. అందుకని నా వెంటనే తను కూడా పరలోకానికి వస్తుంది. సుమిత్ర కూడా అదే పని చేస్తుంది. ఓ కైకేయి, ఈ విధముగా కౌసల్య, సుమిత్ర ముగ్గురు పుత్రులు నాతో పాటు నరకతుల్యము అయిన మహత్తరమైన శోకములో పెట్టి నీవు మాత్రము సుఖముగా ఉండు.